బాయ్ ఫ్రెండ్స్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన అన్న ఇంటికి వస్తున్నాడు. హ్యాపీ జర్నీ అందరు చెప్పండి ఫ్రెండ్స్. మన తమ్ముడు అయ్యప్ప సబ్స్క్రైబర్లకి లాస్ట్ రోజు పోయే రోజు కూడా నాతోటి బండి నడిపిస్తారు మా ఫ్రెండ్స్. ఏం కాదు, నడిపినా మంచిదే, నడపచ్చు. పోయిన రోజు అయితే ఏముంది, తలబాతుల్లో చూడు బండ్లు ఇట్లా తేడా ఖరాబ్ అవుతాడు పాపం. బాగా తలబాత్ బండ్లు ఖరాబ్ అయిపోతే ఇట్లా పెడతారు. ఇగో మా నెలకు 50,000 60,000 సంపాదిస్తారు. ఆడ బైక్ రైడర్ అంటారు పాపం వాళ్ళకి. కానీ ఏముండదు ఇక్కడ ఉన్న ఇబ్బంది వాళ్ళకి ఉండదు. అంటే ఎవరు చేసే డ్యూటీ వాళ్ళకి ఇబ్బంది అని అనిపిస్తాయి, కానీ అట్లా రోడ్ల మీద వారేసిపోతారు. ఎర్లీ ఎయిర్పోర్ట్ అయితే ఎంటర్ అవుతున్నాము. మెయిన్ ఎంట్రన్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. మేము పార్కింగ్లోకి వెళ్ళేది డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయినాం. మళ్ళీ యూటర్న్ వేసుకుంటున్నాము. మళ్ళీ యూటర్న్ వేసుకొని డైరెక్ట్ పార్కింగ్లోకి వెళ్ళి బండి పార్క్ చేసి ఫ్రెండ్ని లోపల పంపించేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. ఫ్లైట్ ఇప్పుడు ఖతర్ ఎయిర్వేస్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. టోకెన్ తీసుకున్నాము ఇంకా పార్కింగ్ది. 1 అవర్కి 15 రియాలు. ఇంకా దాన్ని తోలేసి ఇంకా డైరెక్ట్ తొందర కిందికి వచ్చేసి గంటలోపు రూమ్కి వెళ్ళిపోతాం. ఇక ఎయిర్పోర్ట్కి వచ్చినాం మనం దింపడానికి. 7 గంటలకు ఉన్నది ఫ్లైటు. ఇదంతా ఖతర్ పార్కింగ్ ఇది ఎయిర్పోర్ట్లో. తమ్ముడు అది తీసుకురా, తమ్ముడు అది తీసుకురా. వెళ్ళిండు సామాన్ వేసి తీసుకుపోలేదా. ఇంటికి వెళ్తుండు. నేను వెళ్తాను, చెప్పు కదా. బాయ్ ఫ్రెండ్స్, ఐ విల్ గో టు ఇండియా. హీరో ఆడు గుంజుకొస్తున్నాడు రాజు మక్కోడు. ఓన్లీ ప్యాసింజర్ అంటాడు. అందులోకి వచ్చినాం, గాడికి కూడా పోవచ్చు. నీ బోర్డింగ్ నీకు ఆడ చెప్తాను. నీ ఖతర్ ఎయిర్వేస్ నీ ఫ్లైట్ టికెట్ చూపిస్తావు అంటే మనోడు వెళ్ళిపోతుంది ఇక లోపలికి. ఫ్రెండ్స్ పార్కింగ్లోకి వెళ్ళినాము. మళ్ళీ దాని తర్వాత ఫ్రెండ్ లగేజ్ ఎక్కువైపోయిందట. మళ్ళీ వెళ్ళి లగేజ్ అది ఎక్కువైతే తీసేస్తాం. ఇక తీసేసి ఇంటికి తీసుకువెళ్ళాడు రూమ్కి. ఖజూర్ వేసిండు ఎక్కువ, ఖజూరు తీసుకుపోదాం మన ఇంటికి. అదే లగేజ్ ఎక్కువైపోయింది. ఎయిర్పోర్ట్, ఖతర్ ఎయిర్పోర్ట్. సామాన్ మాత్రం 8 కిలోలు ఎక్కువైపోయింది. అందులో కొన్ని సామాన్లు తీసేసినాం, ఇంకా రూమ్కి తీసుకెళ్తున్నాం. ఖజూరు అది ఇంటికి రూమ్కి వెళ్ళిన తర్వాత ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము తినడానికి. అతనికైతే 2 ఖజూర్ ప్యాకెట్లు అందులో పెట్టేసి ప్యాక్ చేసి ఇంకా అతన్ని పంపించేసినాము. వెళ్ళిపోయిండు లోపలికి.
ఇక పార్కింగ్లో ఇది 1 అవర్ అవుతుంది. 1 అవర్కి 15 రియాలు ఛార్జ్ చేశారు. చార్జర్ కూడా లేదు కావచ్చు. సరే సరే 15 ఓన్లీ జస్ట్ 10 minutes ఐ థింక్ మోర్. మంచి మాట్లాడుతుంది. వేరే ఫ్రమ్ బ్రదర్? అయిపోయిందట. Which the receipts and the change. Okay. Which country you? Which country? I'm from Kenya. How are you? Mambo. Kaise bhai? अच्छा, you know English? You know Hindi? Maru. Okay, thank you. Put that in TikTok. ఓకే అయిపోయిందట.